ఏ కంపెనీలో జాయిన్ అవబోతున్నా, తొందరలో కంపెనీలో జాయినింగ్ ఉంది. ఆల్రెడీ నా హాలిడేస్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. రీసెంట్ గా ఒక వీడియో చేసా 1 month బ్యాక్ అనుకుంటా, లాస్ట్ వర్కింగ్ డే అండ్ టేకింగ్ బ్రేక్ అని. చాలా మంది అడిగారు, బ్రో నెక్స్ట్ కంపెనీ ఏంటి, ఏ కంపెనీ అని. జనరల్ గా మనం ఏమనుకుంటాం, ఏది ఎక్కువ శాలరీ ప్రొవైడ్ చేస్తే ఆ కంపెనీ అనుకుంటాం. బట్ నేనైతే ఆ కంపెనీ రిజెక్ట్ చేశా. ఇప్పటి వరకు నాకు వచ్చిన హైయెస్ట్ ప్యాకేజెస్ లో అయితే thumbnail లో మెన్షన్ చేశా కదా, సేమ్ ఆ డిజిట్ వరకు రీచ్ అయ్యాను. అయినా అది రిజెక్ట్ చేశా. ఎందుకు రిజెక్ట్ చేశా ఈ వీడియోలో చూద్దాం. వాచ్ టిల్ ఎండ్. నేను కొన్ని డేస్ బ్రేక్ తీసుకున్నాను. లాస్ట్ వర్కింగ్ డే తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, లైఫ్ కొంచెం పీస్ఫుల్ గా ఉండాలి. ఇటు ప్రొఫెషనల్ లైఫ్ బాగుండాలి, ఇటు పర్సనల్ లైఫ్ కూడా బాగుండాలి. సెకండ్ కంపెనీలో లాస్ట్ వర్కింగ్ డే కంప్లీట్ చేసుకొని కొన్ని డేస్ మీన్స్ 1 month కొంచెం ఫ్రీ టైం వచ్చాక నిజం అంటే లైఫ్ అంటే నాకు కొత్తగా అనిపించింది. 1 month ఏం వర్క్ ఏం లేదు, అసలు టోటల్ వర్క్ అంతా బ్రేకే. ఈ వీడియో వల్ల నాకు చాలా బెనిఫిట్స్ అయితే వచ్చేసాయి. ఇన్నాళ్ళు జాబ్ లో జాయిన్ అయినప్పటి నుంచి అసలు బ్రేకే లేదు, ఫ్రీ అనేది లేదు. లైఫ్ లో ప్యూరిటీ అయితే చాలా మిస్ అయింది అనిపించింది నాకైతే. 2021 లో నా ఫస్ట్ జాబ్ నుంచి ఇప్పటి వరకు ఫ్రీ అనేది లేదు. నేను రియలైజ్ అయింది ఏంటంటే, లైఫ్ బ్యాలెన్స్ అయితే షూర్ గా ఉండాల్సిందే. నాకు ఒక స్టార్ట్అప్ కంపెనీ ఆఫర్ అయితే వచ్చేసింది. ఆ ఆఫర్ ఈ ప్యాకేజ్ ఏంటో కూడా యూ కెన్ చెక్ దట్ ఇన్ వీడియోస్ thumbnail. రిమైనింగ్ ఆఫర్స్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం హైయెస్ట్ ప్యాకేజే. బట్ నేను వద్దనుకున్నా, రిజెక్ట్ చేశా, రిస్క్ చేయలేదు. ఎందుకు రిజెక్ట్ చేశా అంటే, లైఫ్ బ్యాలెన్స్ కోసం. ప్రొఫెషనల్ జాబ్ లైఫ్ ప్లస్ యూట్యూబ్ లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నా. ఇన్ కేస్ నాకు యూట్యూబ్ లేకపోయింటే మేబీ జాయిన్ అయ్యేవాడినేమో. ఇన్నాళ్ళు ఏమనుకున్నా అంటే, ఏ కంపెనీ ఎక్కువ శాలరీ ప్రొవైడ్ చేస్తే ఆ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు అనుకున్నా. బట్ అదైతే కరెక్ట్ డెసిషన్ కాదు. నాకున్న సిచ్యువేషన్ లో, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏ కంపెనీ ఎక్కువ శాలరీ ప్రొవైడ్ చేస్తే ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలి. బట్ జాయిన్ అవ్వలేదు. అట్ ఫస్ట్ యాక్సెప్ట్ చేద్దాం అనిపించింది. డెసిషన్ అయితే హోల్డ్లో పెట్టేశా. నాకు వచ్చిన కంపెనీస్ అన్ని 18+ LPA ప్యాకేజెస్, 18, 20, 22 ఇంకా thumbnail లో మెన్షన్ చేసిన వరకు. నేను ఒకసారి మా నాన్నతో డిస్కస్ చేశా. నాకు ఇప్పటి వరకు వచ్చిన ఆఫర్స్ లో ఒక కంపెనీ ముందుకు వచ్చింది, కొంచెం డిజిట్ ప్రొవైడ్ చేస్తామన్నారు అని. బట్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ అయితే మేనేజ్ చేయలేమేమో. అందులో యూట్యూబ్ కూడా ఉంది. సో ఏదో అంటారు కదా, ఏది ఎక్కువ ఇంత ఇదిగా తీసుకోవద్దు అని. ఇన్ కేస్ ఆ ఫిక్స్డ్ ప్యాకేజ్ యాక్సెప్ట్ చేసి ఉంటే నేను యూట్యూబ్ స్టాప్ చేయాల్సి వచ్చేది. యూట్యూబ్ స్టాప్ చేయకూడదు అనుకున్నా. రీజన్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్ కోసం. నా జెన్యూన్ కంటెంట్ ఎంతో కొంతమందికి పాజిటివ్ గానే తీసుకుంటున్నారు. నా సబ్స్క్రైబర్స్ కోసం ఆ స్టాండ్ తీసుకోవాలని, నా సజెషన్స్ ఇవ్వాలని అనుకుంటున్నా. ఎంతో కొంత అయితే యూజ్ అవుతున్నాయి. మరీ ఓ హై లెవెల్ కాకుండా ఎంతో కొంచెం అయితే, ఎంతో పర్సెంటేజ్ అయితే 1%, 3%, 5% ఎంతో కొంత యూజ్ అవుతున్నాయి మన వాళ్ళకి. నేను అన్ని థింక్ చేసి డిసైడ్ అయ్యా. ఎందుకో నాకు నా సబ్స్క్రైబర్స్తో ఆ కనెక్షన్ మిస్ అవ్వకూడదు అనిపించేసింది. ప్యాకేజీలో కొన్ని లక్షలు తగ్గినా పర్లేదు, కానీ కొంచెం డీసెంట్గానే తీసుకోవాలనిపించింది. డీసెంట్ లైఫ్ స్టైల్ ఉండాలనిపించింది. స్టార్టింగ్ లో కొన్ని వీడియోస్ చేశా యూట్యూబ్ కొత్తలో. సో అందులోనూ ఒక కంపెనీలో జాయిన్ అవ్వబోతున్నా. thumbnail లో మెన్షన్ చేసిన డిజిట్ అయితే నేను రిజెక్ట్ చేసేసా. ఆ ప్యాకేజ్ అయితే మా నాన్న అయితే ఒకటే అన్నారు, ఎక్కువ ప్యాకేజ్ ఉందని కాదు, అది 18 LPA అయినా, 22 LPA అయినా, 20 LPA అయినా పర్లేదు, స్టాండర్డ్ గా ఉండేలా చూసుకో. మరీ డేకి ఒక 15 hours, 16 hours, 12 hours అంత కాకుండా కొంచెం పర్సనల్ లైఫ్ అన్ని బ్యాలెన్స్ అయ్యేలాగా చూసుకొని. నాకు కూడా అనిపించింది మా నాన్నగారు చెప్పిన డెసిషన్ కూడా కరెక్టే అని. సో రిజెక్ట్ చేయడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే, ఆ కంపెనీ మిడ్ లెవెల్ స్టార్ట్అప్ కంపెనీ. మనం ఇమాజిన్ చేసుకోవచ్చు, స్టార్ట్అప్ మిడ్ లెవెల్ కంపెనీ అంటే ఫిక్స్డ్ ప్యాకేజ్ బాగానే ఉంటాయి, బట్ వర్క్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. మామూలుగా ఉండదు వర్క్. బట్ స్టార్ట్అప్ లో అయితే ఇన్ హ్యాండ్ బాగుంటుంది. కటింగ్స్ కూడా చాలా తక్కువే. వర్క్ ప్రెజర్ అయితే చాలా ఉంటుంది, చాలా వర్క్ ప్రెజర్ ఉంటుంది. యూట్యూబ్ కూడా చేయలేకపోవచ్చేమో అనిపించింది. ఒక పాయింట్ లో ఎలా అనిపిస్తుంది అంటే, కొన్ని సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి మంత్లీ ఒక 10,000 అయినా పర్లేదు, ఎక్కువ స్ట్రెస్ లేని లైఫ్ అయితే ఉండాలని. సో ఇంకా రిమైనింగ్ ప్యాకేజెస్ అయితే 18 to 24 ప్యాకేజెస్ అయితే కొంచెం ఆ కంపెనీస్ లో కొంచెం స్టాండర్డ్ కంపెనీస్. ఫైనల్ గా నేను నా పర్సనల్ లైఫ్, యూట్యూబ్ లైఫ్ అంతా మైండ్ లో పెట్టేసుకొని ఆ స్టార్ట్అప్ కంపెనీ అయితే రిజెక్ట్ చేసేసా. ఇందులో ఒక రెప్యుటెడ్ కంపెనీ అయితే, నాకు వచ్చిన రెప్యుటెడ్ కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. బ్రాండ్ మంచి బ్రాండ్. సో వరల్డ్ వైడ్ గా అది కొంచెం స్ప్లిట్ అయింది. ఫైనల్ గా నాకు బెస్ట్ అనిపించిన కంపెనీ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. ఈ శాలరీతో అయితే మంచి లైఫ్ స్టైల్ అయితే ఉంటుంది. అలా అని యూట్యూబ్ పక్కన పెట్టేసి, పర్సనల్ లైఫ్ పక్కన పెట్టేసి, నా లైఫ్ బ్యాలెన్స్ కోసం, మన యూట్యూబ్ కోసం, మన వాళ్ళకి సజెషన్స్ ఇస్తూనే ఉండాలనిపించింది. ఇప్పుడు యాక్సెప్ట్ చేసిన ప్యాకేజ్ కూడా డ్రీమ్ ఆఫరే. నాకు నా ఫస్ట్ ప్యాకేజ్ కి టార్గెట్ ఎంత పెట్టానో అదే ప్యాకేజ్ లోనే జాయిన్ అవబోతున్నా. సో హ్యాపీ. ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్ లైఫ్ అయితే ఉంటుంది కూడా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకు డ్రీమ్ జాబ్ కావాలి అని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది చెప్పే ముందు, ఈ వీడియో మీకు వాల్యూ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే నేను లాస్ట్ ఇయర్ అంటే 2024 లో దసరా టైంలో ఇంటికి వెళ్తుంటే KRCTC బెంగళూరు బస్ స్టాండ్ లో బస్ ఎక్కేసా. ఫుల్ రష్ ఉంది, అసలు సీటే లేదు. పైన హ్యాంగర్ పట్టుకొని స్టాండింగ్ పొజిషన్ లోనే జర్నీ చేసా. అసలు సీట్ ఎక్కడా లేదు, ఫుల్ అయిపోయింది. స్టాండింగ్ పొజిషన్ లోనే వెళ్ళా. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, ఒక చేతిలో మొబైల్ పెట్టేసుకొని రిజర్వేషన్ చేసుకోండి. బట్ నేను ముందే అంత క్రౌడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, సీట్స్ ఉంటాయేమో అనుకున్నా. అలానే వెళ్తుంటే
మొబైల్ డేట్ అంతా కంప్లీట్ చేసా, చార్జ్ కూడా మొబైల్ లో కొంచెమే ఉంది, సో మొబైల్ పక్కన పెట్టేసా, కళ్ళు మూసుకొని అలానే వెళ్ళా. నాకైతే ఆ మూమెంట్ లో ఇంటర్మీడియట్ డేస్ గుర్తొచ్చాయి. ఇంటర్మీడియట్ అంటే 2015-2016 అంటే 10 years బ్యాక్, ఎగ్జాక్ట్లీ 10 years బ్యాక్. ఆ టైంలో విజయవాడకి వెళ్తుంటే ట్రైన్ లో సేమ్ ఇలానే స్టాండింగ్ పొజిషన్ లోనే వెళ్తుంటే ఆ డేస్ వేర్ అనుకోండి. బట్ అప్పుడైతే ఆన్లైన్ లేదు, ఆన్లైన్ లో టికెట్స్ కూడా దొరికేవి కాదు ట్రైన్ లో, సో తప్పదు స్టాండింగ్ పొజిషన్ లోనే వెళ్ళాలి. రిజర్వేషన్ చేసుకోవాలనుకున్నా ఒక 3-4 months ముందే బుక్ చేసుకోవాలి, బట్ మాకు ఆప్షన్ ఉండేది కాదు. అప్పటికప్పుడు హాలిడేస్ డిక్లేర్ చేస్తారు, సో అలానే వెళ్లే వాళ్ళమే. ఆ డేస్ గుర్తొచ్చాయి ఇవన్నీ. సేమ్ నాకు 2025 లో డ్రీమ్ జాబ్ కన్ఫర్మ్ అయినాక దసరాకి ఇంటికి వెళ్తున్నప్పుడు డైరెక్ట్ గా మా రూమ్ నుంచి కార్ బుక్ చేసుకున్నాం మా ఊరికి. మా ఊరికి అంటే మా ఊరు కాదు, దగ్గరలో ఉన్న టౌన్ వరకు. ఈ ఇన్సిడెంట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ నాకు ఈ దసరా 2025 లో ఇంటికి వెళ్తున్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. ఇది నేను గ్రేట్ అని చెప్పట్లేదు, కానీ నాలాగే 2024 లో అలా ఊరికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నా, నువ్వు ఒకటి మైండ్ లో పెట్టుకో, ఒక ఫిక్స్డ్ ప్యాకేజ్ కొట్టాలని మైండ్ లో పెట్టుకో. ఆ దెబ్బకి ఇలాంటి చిన్న చిన్న కంఫర్ట్స్ అన్ని రావాలి నీకు. నిజం, నాకు మొన్న దసరాకి 2025 లో ఇంటికి వెళ్తున్నప్పుడు ఇదే గుర్తొచ్చేసింది. లాస్ట్ ఇయర్ 2024 లో ఇదే టైంలో మనం ఆ క్రౌడెడ్ బస్ లో వెళ్తుంటాం కదా, నిజంగా ఏదో చిన్న అచీవ్మెంట్ చేసినట్టు ఫీల్ అయితే వచ్చింది. కార్ లో వెళ్ళడం అదే పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు అని చెప్పట్లేదు, బట్ కొంచెం కంఫర్ట్ అయితే వచ్చేసింది, బెటర్ గా అనిపించింది దానికంటే. రీసెంట్ గా నేను లాస్ట్ 2 months లో బెంగళూరులో వాకింగ్ వెళ్తుంటే మారుతల్లి, వైట్ ఫీల్డ్ అండ్ రిచ్మాండ్ సర్కిల్ లో అక్కడ నన్ను ఒక 6-7 members గుర్తుపెట్టారు లాస్ట్ 2 months లో. అందులో ఒక 2 members అడిగారు, బ్రో మేము రీసెంట్ గా మీ వీడియో ఒకటి చూసాం, డ్రీమ్ జాబ్ జర్నీ అండ్ మేఘనా బిర్యానీ అని. ఎగ్జాక్ట్ గా నాకైతే కంటెంట్ అయితే ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశా. ఆ వీడియో కొంతమంది కనెక్ట్ అయినట్టున్నారు, ఒకసారి చూడండి ఆ వీడియోని. నేను నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, నాకు హెల్ప్ అయిన టిప్ ప్రతిదీ నేను షేర్ చేస్తాను ఓపెన్ గా. మీకు ఇంకా నాతో ఏమైనా పర్సనల్ గైడెన్స్ తీసుకోవాలనుకున్నా, జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకున్నా నాతో డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వండి, స్లాట్స్ కూడా బుక్ చేసుకోండి, డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.